మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ పెన్ డ్రైవ్ ఇంటికి తీసుకెళ్లి సేఫ్ గా ఉంచి మళ్ళీ రేపు తెచ్చి నాకు ఇవ్వాలి. ఇదే మీరు డెవాప్స్ ఇంజనీర్ కోడింగ్ తో చేసే పని అదే. డెవలపర్ ఏం చెప్తాడు? బాస్ నేను కోడింగ్ కంప్లీట్ చేశా, ఇదిగో ఈ కోడ్ ని తీసుకెళ్లి నువ్వు సో దానికి రిలీజ్ చేయి అని చెప్పాను అనుకో, నేను జాగ్రత్తగా ఆ కోడ్ మొత్తాన్ని డైరెక్ట్ లాగా ఫోల్డర్ లాగా తెచ్చుకొని ఇదిగో నువ్వు ఇక్కడ రన్ అవ్వు అని చెప్తా అంతే. నేను దాన్ని ఓపెన్ చేయను, మాడిఫై చేయను, డిలీట్ చేయను, ఎడిట్ చేయను, ఏమి చేయను. అప్పుడు నేను కోడింగ్ నేర్చుకోవాల్సిన పనే ఉంది. ఇంకొకటి, మన సెషన్ స్టార్టింగ్ లో ఎవరో క్వశ్చన్ అడిగారు, డెవాప్స్ లో చాలా యాక్టివిటీస్ మనం ఆటోమేట్ చేస్తామని. ఆటోమేట్ చేయడానికి మనం ఎక్కువ స్క్రిప్టింగ్ వాడతాం, దట్టు ML స్క్రిప్టింగ్. దాన్ని మనం కోడింగ్ అనకూడదు. స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. ఓకే, రెండు ఎంటైర్లీ డిఫరెంట్. మనం కూడా చిన్న చిన్న కాన్ఫిగరేషన్ స్క్రిప్ట్ రాస్తాం, దట్ ఈస్ నాట్ ఏ కోడింగ్. సో డెవాప్స్ ఇంజనీర్ అనే వాడికి కోడ్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ వైజ్ అసలు మీరు చేయకూడదు కూడా. ఎందుకంటే మీరు ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రాసెస్ మీరు ఒకసారి గమనిస్తే, ఒక ఆడిటింగ్ రూల్స్ అని కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా రూల్స్ ఫాలో చేయాలి. దాంట్లో ఒక రూల్ ఏముంటుందంటే, ప్రొడక్షన్ లోకి అప్లికేషన్స్ రిలీజ్ చేసేవాడు కోడ్ ని మాడిఫై చేయకూడదు అంటాడు. అది ఒక రూల్. ఇప్పుడు చెప్పండి, డెవాప్స్ ఇంజనీర్ అనేవాడే అప్లికేషన్స్ ప్రొడక్షన్ లోకి రిలీజ్ చేస్తాడు, మరి మీరు ఎలా కోడ్ ని మాడిఫై చేస్తారు? అసలు రూల్ ఏముంది వద్దని. సో కాబట్టి మనం కోడింగ్ చేస్తామా? మన కోడింగ్ లో ఇన్వాల్వ్ అవుతామా? అవ్వము. మనం కోడింగ్ లో ఇన్వాల్వ్ అవ్వము. మనం కోడింగ్ లో ఇన్వాల్వ్ అవ్వము. చెప్పు. డెవలప్మెంట్ ప్రొడక్షన్ కాదు, ప్రొడక్షన్ కంటే చాలా ముందు ఉంది. ఇది అవనివ్వండి, అందుకే చెప్తాను. ఇది అయిపోతే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇది అవనివ్వండి. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ ఎప్పుడు వెళ్ళాం మనం, డైరెక్ట్ చాలా జరుగుతుంది కదా దానికంటే ముందు. ఇప్పుడు మీరు మొబైల్ కొన్నారు, ఒక నెల రోజులు వాడిన తర్వాత మొబైల్ లేదని ఇష్యూ వచ్చింది, స్టార్ట్ అవ్వట్లేదు, ఏం చేస్తారు? మీరు ఉపదేశి ఫిక్స్ చేసుకుంటారా? షోరూమ్లో ఎవరుంటారు? వాడు డెవలపరే. అదేనా మీకు? అప్లికేషన్ ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇష్యూ వస్తే దానికి కూడా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని, ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అని, డెవలప్మెంట్ టీమ్ అని ఉంటాయి. వాళ్ళే ఫిక్స్ చేస్తారు, చెయ్యాలి. మనకి జావా రానప్పుడు మనం కోడ్ ఫిక్స్ ఎలా చేస్తాం? అదే అది ప్రాసెస్ అవనివ్వండి, అందుకే ప్రాసెస్ అయితే మీకు క్లారిటీ వస్తుంది, తర్వాత అర్థం కాబట్టి మాట్లాడుకుందాం. ఓకే, అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే కన్ఫ్యూజ్ అవుతారు మీరు, నేను చెప్పేదానికి మీరు తెలిసి. కాబట్టి ప్రస్తుతానికి మీరు తెలిసిన పక్కన పెట్టేయండి, నేను చెప్పేది వినండి, తర్వాత మ్యాప్ చేసుకోండి రెండు. అప్పుడు క్లారిటీ రాకపోతే నన్ను అడగండి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు డెవలపర్ కోడ్ రాస్తారుగా, ఓకే. దీని తర్వాత ఏం చెప్పాను? డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు ఇన్వాల్వ్ అవుతాడు, అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తాడు అని నేను చెప్తున్నా మీకు. ఆ ఫర్దర్ ప్రాసెస్ వాడు ఏం చేస్తాడో తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి అలా ఉంచండి. చూడు, ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ అలా ఉంచండి. ఏం చేస్తాడో తర్వాత మాట్లాడుకుందాం, బట్ ఏదో చేస్తాడు మొత్తానికి. ఓకే, ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఏం ఆలోచిస్తాడు? ఓకే, డెవలప్మెంట్ యాక్టివిటీ కంప్లీట్ అయింది కదా, డెవలపర్స్ పని అయిపోయింది, రేపు నేను 10ంటికి ఆఫీస్కి వచ్చి నా ఫర్దర్ ప్రాసెస్ నేను చేసుకుంటా అన్నాడు అనుకో. నా ఫర్దర్ ప్రాసెస్ నేను చేసుకుంటా అంటాడు అని రేపు 10 o'clock వద్దామని ఫిక్స్ అయ్యాడు. 10 o'clock వచ్చేసరికి వీడికి ఒక స్వీట్ న్యూస్ అందింది. అన్ఫార్చునేట్లీ ఒక డెవలపర్ కి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో ల్యాప్టాప్ పగిలిపోయింది అన్నాడు అనుకో. ఇప్పుడు రేపు 10ంటికి ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంతమంది డెవలపర్స్ అందుబాటులో ఉంటారు? 2. వాళ్ళ దగ్గర నుంచి కోడ్ తీసుకుంటే వీడికి ఎన్ని ఫైల్స్ వస్తాయి? యాక్చువల్గా ఎన్ని ఉండాలి? 3000 లో 2000 ఫైల్స్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తే వర్క్ అవుద్దా? అవదుగా. పార్షియల్ కోడ్తో వీడేం చేయలేడుగా. డెవలపర్ అనేవాడు కోడింగ్ కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని వాడు ల్యాప్టాప్ లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు అనుకో, హాస్టల్కి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ ఇవ్వడం దొబ్బేయటమో, లేకపోతే ఏదన్నా క్రాష్ అవ్వటమో,
ల్యాప్టాప్ వైరస్ రావటము, హార్డ్ డిస్క్ ఫెయిల్ అవ్వటము ఇలాంటివి జరిగితే ఇప్పటివరకు చేసిన ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఇప్పటివరకు చేసిన ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. అంతేగా, వేస్ట్ అయిపోద్ది. అందుకని ఆర్గనైజేషన్ లో స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే, బాస్ మీరు ఎప్పుడైతే కోడింగ్ కంప్లీట్ చేశారో దయచేసి ఆ కోడ్ ని మీరు మీ లోకల్ ల్యాప్టాప్ లో ఉంచుకోవద్దు. మేము మీకు ఒక కామన్ లొకేషన్ చెప్తాం, ఆ కోడ్ ని మీరు ఆ కామన్ లొకేషన్ లో ప్లేస్ చేసేయండి అని చెప్తారు. ఓకే, ఈ కామన్ లొకేషన్ మనం ఏమంటామంటే దీన్ని SCM అంటాం, విచ్ ఇస్ కాల్డ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. SCM టూల్స్ అంటాం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. వీటి పని ఏంటి? డెవలపర్ రాసిన సోర్స్ కోడ్ ని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయడం, అంతే. డెవలపర్ రాసిన సోర్స్ కోడ్ ని SCM టూల్లో మేనేజ్ చేయడం దీని రెస్పాన్సిబిలిటీ. అది అసలు డెవలప్ అయింది ఆ పర్పస్ కోసం, ఆ టూల్. అయితే SCM అంటే అర్థం ఏంటి మళ్ళీ అంటే, ఇది ఒక జనరిక్ నేమ్. ఇప్పుడు మిమ్మల్ని నేను సూపర్ మార్కెట్ లో సోప్ కొనుక్కొచ్చి పెట్టవా అని రిక్వెస్ట్ చేశాను అనుకోండి, నేను మిమ్మల్ని వెంటనే మీరు నన్ను ఏ క్వశ్చన్ అడుగుతారు? ఏ సోప్ అని అడుగుతారు. ఎందుకు? సోప్ అనగా వెళ్ళి కొనుక్కు రావచ్చుగా. దాంట్లో మళ్ళీ చాంతాడు అంత లిస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి. నాకేం బ్రాండ్ కావాలో మీకు తెలియదుగా, అందుకని మీరు మళ్ళీ బ్రాండ్ అడుగుతారు, అంతేనా? SCM టూల్ కూడా సోప్ లాగా ఒక జనరిక్ టర్మ్ అనమాట. మళ్ళీ దాంట్లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, అంటే ఆ కాన్సెప్ట్ కోసం వాడే టూల్స్ అన్నమాట. వాటిల్లో చాలా ఫేమస్ టూల్స్ వచ్చేసి మనకి గిట్ హబ్ అండ్ బిట్ బకెట్ అనే టూల్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఫేమస్ టూల్స్ వచ్చేసి గిట్ హబ్ ఆర్ బిట్ బకెట్ అనే టూల్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఈ రెండే కాదు. కాకపోతే ప్రస్తుతానికి మార్కెట్ లో ఫేమస్ ఈ రెండు, గిట్ ల్యాబ్. ఓకే, గిట్ హబ్ అండ్ బిట్ బకెట్. వీటి పర్పస్ వచ్చేసి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ చేయడం. అయితే ప్రస్తుతానికి ఆర్గనైజేషన్ లో కొన్ని ఆర్గనైజేషన్స్ గిట్ హబ్ వాడుతున్నారు, కొన్ని ఆర్గనైజేషన్స్ బిట్ బకెట్ వాడుతున్నారు. 50-50. అందుకని రేపు మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్ లో ఈ రెండు టూల్స్ ఏది వాడతారో మనకు తెలియదు కాబట్టి మన కోర్సులో రెండు నేర్చుకుంటాం. మనం గిట్ హబ్ నేర్చుకుంటాం, బిట్ బకెట్ నేర్చుకుంటాం, రెండు. సో రేపు మీరు ప్రాజెక్ట్ లో జాయిన్ అయినప్పుడు ఏ టూల్ వచ్చినా నో ప్రాబ్లం, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. చిన్న ఎంత ఒక 10 నిమిషాల ఎక్స్ప్లెనేషన్ అంటే డిఫరెన్స్, రెండు ఒకటే. కరెక్ట్? ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? డెవలపర్ అనేవాడు కోడ్ రాసి వీడు రాసిన కోడ్ ని గిట్ హబ్ లో కానీ బిట్ బకెట్ లో కానీ పుష్ చేయాలి. ఇదే కదా రూల్ మనకు ఆర్గనైజేషన్ లో, ఇదే కదా రూల్. వీడు ఏం చేస్తాడు? కోడ్ ఇక్కడికి పుష్ చేస్తాడు, అంతేనా? పుష్. ఇప్పుడు చెప్పండి, మీ ల్యాప్టాప్ లో బ్రౌజర్ అనే ఒక కాన్సెప్ట్ లేకుండా మీరు జీమెయిల్ యాక్సెస్ చేసుకోగలుగుతారా? ఫేస్బుక్ ని యాక్సెస్ చేసుకోగలుగుతారా? చెప్పండి. అసలు నా దగ్గర ఏమి లేవు, జీమెయిల్ లేదు, క్రోమ్ లేదు, ఫైర్ ఫాక్స్ లేదు, అసలు ఏమి లేదు నా దగ్గర. మీరు ఒక వెబ్సైట్ ని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతారు? చేయలేరు ఆబ్వియస్లీ. సో వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా మీకు బ్రౌజర్ కావాలిగా. అలానే మరి డెవలపర్ అనేవాడు గిట్ హబ్ అండ్ బిట్ బకెట్ కి ఎలా కనెక్ట్ అవుతాడు? వాడికి ఏదో ఒక ఇంటర్ఫేస్ కావాలిగా, బ్రౌజర్ లాగా. లేకపోతే వాడు ఎలా కనెక్ట్ అవుతాడు చెప్పండి? ల్యాప్టాప్ నుంచి ఊరికి ఎంటీ ల్యాప్టాప్ ఇచ్చి నువ్వు గిట్ హబ్ కనెక్ట్ అవ్వండి, ఎలా కనెక్ట్ అవుతాడు? అవ్వలేడుగా. దానికోసం వీడి ల్యాప్టాప్ లో, ప్రతి డెవలపర్ ల్యాప్టాప్ లో గిట్ అనే ఒక టూల్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఏమంటాం మనం? గిట్ క్లయింట్ అంటాం. ఈ టూల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఏమంటాం మనం? గిట్ క్లయింట్ అంటాం. గిట్ క్లయింట్, అంతేగా? పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, నేమింగ్ కన్వెన్షన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గిట్ కి గిట్ హబ్ కి తేడా ఉంది. గిట్ హబ్ వచ్చేసి సర్వర్, వేర్ యూ మెయింటైన్ కోడ్. దాంతో ఇంటరాక్ట్ అవ్వడానికి మీరు వాడేది గిట్. సో గిట్ అనేది క్లయింట్. మీరు సర్వర్ కాంపోనెంట్ వచ్చేసి గిట్ హబ్ వాడినా, బిట్ బకెట్ వాడినా, లేకపోతే ఇంకోటి ఏదో వాడినా, వీటన్నిటినీ కమ్యూనికేట్ అవ్వడానికి మనం వాడేది మాత్రం గిట్టే. సో క్లయింట్ మారదు.
క్లయింట్ అనేది మారదు. మారితే మీ సర్వర్ కాంపోనెంట్ మారచ్చు, తప్పులేదు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీ గిట్కి మనం చెప్పాలి, అరే నేను బిట్ బకెట్ వాడుతున్నా, లేకపోతే బిట్ బకెట్ వాడుతున్నా, లేకపోతే ఇంకోటి ఏదో వాడుతున్నా, దాన్ని చెప్తే చాలు, అదే కనెక్ట్ అయిపోయింది. సో పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు, రైట్. ఇప్పుడు ఫ్లో చెప్పండి. డెవలపర్ కోడ్ రాశాడు, కోడ్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని గిటబ్ లో కానీ బిట్ బకెట్ లో కానీ పుష్ చేశాడు. ఇప్పుడు పుష్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉంటాయి? నాకు 3000 ఫైల్స్ ఉంటాయి, అంతేగా? ఓకే, ఎక్సలెంట్. ఇక్కడ వరకు డెవాప్స్ ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు పిక్చర్ లోకి ఏమైనా వచ్చాడా? రాలేదుగా. ఇప్పుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? మనం ఒక 2 ఫన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. చెప్పాక మన కోర్స్ అంతా ఎగ్జాంపుల్సే, టెక్నాలజీ ఉండదు. ఓకే, మీరు ఒక బైక్ కొనడానికి షోరూమ్కి వెళ్ళారు, అమౌంట్ పే చేశారు. ఇప్పుడు ఒకడు వీల్స్ పట్టుకొని వచ్చాడు, ఒకడు హ్యాండిల్ పట్టుకొని వచ్చాడు, ఒకడు ఆయిల్ ట్యాంక్ పట్టుకొని వచ్చాడు, ఒకడు సీట్ కవర్స్ పట్టుకొని వచ్చి, భయ్యా బైక్ అంటే ఇదే మా మీనింగ్ లో, నువ్వు ఇంటికి వెళ్ళి మొత్తం ఫిక్స్ చేసుకో అన్నాడు అనుకోండి, యాక్సెప్ట్ చేస్తాము మనం? అలానే రెస్టారెంట్కి వెళ్ళాం, ఫుడ్ ఆర్డర్ చేశాం, వాడు ఆయిల్, షుగర్, సాల్ట్ మొత్తం వెజిటబుల్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి, ఎలాగో ఫుడ్ దీంతోనే తయారు చేస్తుంది కాబట్టి ఎంజాయ్ అంటాడు, యాక్సెప్ట్ చేస్తామా? చేయంగా. మనకి ఏ ప్రొడక్ట్ మీరు తీసుకున్నా, అది ఫుడ్ అయినా, బైక్ అయినా, మొబైల్ అయినా, ఇంకోటైనా ఫినిష్డ్ ప్రొడక్ట్, కంప్లీటెడ్ ప్రొడక్ట్ నే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు ఫేస్బుక్ కూడా చూడండి, facebook.com అనగానే ఇప్పుడు నైస్లీ బ్యూటిఫుల్ లుకింగ్ వెబ్సైట్ వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే మీరు facebook.com అనగానే ఇంత పెద్ద జావా కోడ్ ఇచ్చి, అరే ఇదేరా ఫేస్బుక్ కోడ్, నువ్వు వెళ్ళి యూజ్ చేసుకో అంటే మీరు ఏం చేస్తారు దాన్ని? ఇప్పుడు వాడే వాళ్ళలో 99.9999% ఎవడు వాడతారు ఫేస్బుక్? వాడతాడా? ఫేస్బుక్ వాడే వాళ్ళు 70% మెంబర్స్ అసలు జావా రాదు, అందులో కన్ఫర్మ్ 90 మెంబర్స్ రాదేమో, అంతేగా? కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నేను facebook.com అనగానే నాకు కంప్లీట్ బ్యూటిఫుల్ లుకింగ్ వెబ్సైట్ రావాలి అని మన ఆలోచన, అంతేగా? రైట్. సో ఇప్పుడు మరి కంప్లీటెడ్ ప్రొడక్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే, వాస్తవానికి జావా కోడ్ రాసిన డెవలపర్స్ రాసిన జావా కోడ్ ఉంది కదా, ఇది నిజంగా కంప్లీటెడ్ కోడా? కోడే అది. ఇదేమన్నా కంప్లీటెడ్ అప్లికేషనా? కంప్లీటెడ్ ప్రొడక్టా? కాదుగా. ఇది ఒక రా మెటీరియల్ లాగా. రా మెటీరియల్. ఇప్పుడు బైక్ తయారు చేయడానికి డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ ఎలా అయితే ఉన్నాయో, ఫుడ్ కుక్ చేయడానికి డిఫరెంట్ గ్రోసరీస్ ఎలా అయితే ఉన్నాయో, ఇది కూడా ఒక రా మెటీరియల్ అంతే. రా మెటీరియల్ మనం ఏం చేయగలుగుతాం? రా మెటీరియల్ తో మనం ఏం చేస్తాం? ఏమైనా చేయగలుగుతామా? ఎండ్ యూజర్ అనేవాడు ఏమైనా చేయగలుగుతాడా? అంటే ఫైనల్ గా ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలనుకున్నాడు రా మెటీరియల్ ఏమైనా చేస్తాడా? చేయలేడుగా. వాడికి ఎప్పుడు ఫైనల్ ప్రొడక్టే కావాలి. ఇప్పుడు బైక్ స్పేర్ పార్ట్స్ నుండి బైక్ తయారవ్వాలంటే మధ్యలో మెకానికల్ ఇంజనీరింగ్ ఉండి దాన్ని అసెంబుల్ చేయాలి, అవునా కదా? మొబైల్ స్పేర్ పార్ట్స్ నుండి మొబైల్ తయారవ్వాలంటే మొబైల్ స్పేర్ పార్ట్స్ ని అసెంబుల్ చేయాలి, అవునా కదా? ఫుడ్ రా మెటీరియల్ తీసుకొని కుకింగ్ చేస్తే గానీ మీకు ఫైనల్ డిష్ రాదు, అవునా కదా? అలానే జావా కోడ్ తీసుకొని దాన్ని ఫినిష్డ్ ప్రొడక్ట్ లాగా మనమే రెడీ చేయాలి. జావా కోడ్ అనేది రా మెటీరియల్, డైరెక్ట్ గా దాన్ని యూజ్ చేయలేము. సో దీన్ని ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మనం డెవలపర్స్ రాసిన కంప్లీటెడ్ జావా కోడ్ ని తీసుకొని దీని మీద ఒక బిల్డ్ అనే ప్రాసెస్ ని అప్లై చేస్తే మనకి ఫైనల్ కంప్లీటెడ్ ప్రొడక్ట్ వస్తుంది. దాన్ని మనం అప్లికేషన్ అంటాం. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, మీరు facebook.com వాడుతున్నారుగా, దాన్ని మీరు కరెక్ట్ చెప్పండి, అప్లికేషన్ అని పిలుస్తారా, కోడ్ అని పిలుస్తారా? అప్లికేషన్. జీమెయిల్ కోడా అప్లికేషనా? యూట్యూబ్ అప్లికేషనా కోడా? అంటే ప్రతి ప్రాజెక్ట్ మీరు వాడేది అప్లికేషనే. అంటే అకార్డింగ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలపర్ రాసిన కోడ్ ఖచ్చితంగా అప్లికేషన్ లాగా కన్వర్ట్ అవ్వాలా వద్దా? అవ్వాలిగా. ఈ ప్రాసెస్ జరిగేది డెవాప్స్ లోనేగా. ఓకే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీలో చాలా మందికి
డెవాప్స్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ, దీన్ని ఈ 4-5 సంవత్సరాల నుంచి విపరీతంగా వాడుతున్నారు అనే ఒక అభిప్రాయం మీకు మనసులో ఉండొచ్చు. కానీ వాస్తవానికి నాకు చెప్పండి, అసలు నిజంగా ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోడింగ్ అనేది ఎప్పుడు జరిగి ఉంటుంది? 1990s లో జరిగి ఉంటుంది. మరి ఆ రోజు పాస్కల్, కోబాల్, ఫాక్స్ ప్రో ఇవన్నీ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో మీరు అనుకోవటం అప్లికేషన్ లా కన్వర్ట్ చేసి ఉండరా? చేసి ఉంటారుగా. మరి అప్పుడు డెవాప్స్ అనేది ఏమన్నా నిన్నమ్మని వచ్చిన టెక్నాలజీనా? అంటే 40 సంవత్సరాల క్రితం ఉందిగా, అది ఉందిగా. కాకపోతే ఎలా ఉంది? వేరే నేమ్తో ఉంది. ఇదే నరేన్ టెక్నాలజీస్ లో 2010-11 టైంలోనే మేము ఈ డెవాప్స్ ఇంజనీర్ కోర్సుకు ముందు దీన్ని బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ అని పిలిచేవాళ్ళం. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్. ఆ 2010, 11, 12 టైంలోనే విపరీతంగా ప్లేస్మెంట్ చేసాం మేము అప్పుడే, ఆ రోజుల్లోనే. అప్పుడు దాన్ని బిఆర్ అనేవాళ్ళం, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ అనేవాళ్ళం. ఇవాళ మీరు కోర్స్ కంటెంట్ ఇవాళ తీసుకుని ఇప్పుడు 2011-12లో ఇప్పుడు మేము అప్పుడు తయారు చేసిన కంటెంట్ మెయిల్ కావాలంటే పంపిస్తాం మీకు. 2 పక్కన పెట్టుకోండి. దాంట్లో ఉన్న 70% ఇంకో 30% కంటెంట్ యాడ్ అయితే అది పేరు మరి డెవాప్స్ ఇంజనీర్ అయింది. ఇప్పుడున్న డెవాప్స్ ఇంజనీర్ ఇంకో 20% కంటెంట్ యాడ్ చేస్తే దట్ విల్ బికమ్ ఎస్ఆర్ఈ, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. ఇక్కడ ఏం మారింది? టెక్నాలజీ మారిందా? మారలా. ప్రాసెస్ మారిందా? మారలా. ఏం మారింది? జస్ట్ నేమ్ మారింది అంతే. ఒకప్పుడు దీన్ని బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ అనేవాళ్ళం, ఇప్పుడు మనం డెవాప్స్ ఇంజనీర్ అంటున్నాం. కరెక్ట్. సో మనం కొత్తగా ఏదో టెక్నాలజీ వాళ్ళు నేర్చుకుంటున్నాం అని ఫీలింగ్ అపోహ వద్దు. ఇది ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నదే. కరెక్ట్. కాకపోతే ఫార్చునేట్లీ కొంతమందికి మనం ఇది డెవాప్సే, ఇది మనం ఆల్రెడీ ఫాలో చేస్తాం తెలియదు పాపం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి నాకు, ఏ ఆర్గనైజేషన్ లో అయినా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తామంటే కోడింగ్ రాయాలి, అవునా? కోడ్ రాసిన దాన్ని అప్లికేషన్ లాగా కన్వర్ట్ చేయకుండా ఏ మూర్ఖుడన్నా ఉంటాడా? అంత ఖర్చు పెట్టి కోడ్ రాసినవాడు ఉంటాడు ఎవడన్నా? అంటే కోడ్ రాసి గిట్హబ్ లో పెట్టుకుని పూజిస్తారు రోజు. ఖచ్చితంగా అప్లికేషన్ కన్వర్ట్ చేయాలిగా. ఇది బ్యాంకింగ్ లో వాళ్ళే చేయాలి, ఇన్సూరెన్స్ లో వాళ్ళే చేయాలి, ఫార్మసీ వాళ్ళే అనే రూల్ ఏమైనా ఉందా? అసలు దీనికి ఒక ఇండస్ట్రీతో సంబంధం ఉందా? ఎక్కడైతే సాఫ్ట్వేర్ లో కోడింగ్ రాస్తున్నామో అక్కడ ఈ ప్రాసెస్ అనేది జరగాలి, అప్లికేషన్ లో కన్వర్ట్ అనేది. ఇప్పుడు నేను 100% ఆర్గనైజేషన్స్ డెవాప్స్ యూజ్ చేయాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అంట. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ డెవాప్స్ ప్రాసెస్ అనేది 100% ఆఫ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంట. ఎందుకు? వాళ్ళు రాసిన కూడా అప్లికేషన్ కన్వర్ట్ అవ్వాలిగా. మరి అది ఫాలో చేస్తే మీరు డెవాప్స్ వాడుతున్నట్టేగా. ఇప్పుడు నాకు ఒక ఆర్గనైజేషన్ చెప్పండి, నేను కోడ్ రాసుకుంటా, అసలు నాకు డెవాప్సే వద్దు అంటే కోడ్ని నేను కన్వర్ట్ చేయను, కోడ్ని కోడ్ లాగే పెట్టుకుంటాను, ఎవడుంటారు చెప్పండి నాకు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ డెవాప్స్ అనేది ఎంతో కొంత పార్ట్ అయితే యూజ్ చేయాలి. చేయలేదా? నేను చేయను అన్నాడు అనుకో, అంటే నేను కోడ్ రాసి గిట్హబ్ లోనే పెట్టుకుంటానే మూర్ఖుడు వాడు. నాకు తెలిసి వాడు ఎవరు ఉండరు, అంత ఆనందం ఎవడుకుంటది? అన్ని నెలలు సంవత్సరాలు కూర్చోబెట్టి శాలరీ పే చేసి కోడ్ రాసి ఆ ఎస్ఎం టూల్ లో పెట్టుకుని కూర్చున్నాడు ఎవడుంటాడు చెప్పు? ఎట్లుందో తెలుసా ఇది? ఒక కొత్తగా బైక్ కంపెనీ స్టార్ట్ చేసి స్పేర్ పార్ట్స్ అన్ని రెడీ చేసి వేరే హౌస్ లో పెట్టి తాళం వేసినట్టు ఉంది. ఎవరు చేస్తాడు అట్లా? చేస్తాడు ఎవడన్నా? ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్ ని డెవలపర్ రాసిన కోడ్ ని తీసుకొని అప్లికేషన్ లాగా కన్వర్ట్ చేసేది ఎవరు? డెవాప్స్ ఇంజనీర్స్. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం? బిల్డ్ అంటాం. ప్రాసెస్ మనం బిల్డ్ అంటాం. ఇప్పుడు నేను బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ రాసిన కోడ్ నాకు కావాలిగా. డెవలపర్ రాసిన కోడ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? గిట్హబ్ లో ఉంది, లేకపోతే బిట్ బకెట్ లో ఉంది, అంతేగా. మరి అక్కడ నుంచి కోడ్ ని తెచ్చుకోవాలిగా. నేను తెచ్చుకోవాలంటే మరి నేను ఎలా ఇంటరాక్ట్ అవుతా గిట్హబ్ తో? గిట్ నేను కూడా ఇన్స్టాల్ చేసుకోవాలిగా.
అంటే డెవలపర్ గిట్ ఎలా వాడుతున్నాడో నేను కూడా అలా గిట్ నేర్చుకోవాలిగా. సో ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఫస్ట్ నేర్చుకునే టూల్ ఏంటి? గిట్. సో మన పని ఏంటి? డెవలపర్ అనేవాడు కోడ్ రాసి SCM టూల్లో కనుక మెయింటైన్ చేస్తే దాంట్లో ఉన్న కోడ్ ని నేను పుల్ చేసుకుంటాను. డెవలపర్ గాడు పుష్, వాడికి రివర్స్ మనం పుల్. ఎక్కడికి పుల్ చేస్తాం? నేను ఎక్కడైతే బిల్డ్ చేయాలి అని ఫిక్స్ అయ్యానో, నేను ఎక్కడైతే బిల్డ్ చేయాలి, ఏ సర్వర్ మీద అయితే బిల్డ్ చేయాలని ఫిక్స్ అయ్యానో దాని మీదకి నేను పుల్ చేసుకుంటా. ఎలా పుల్ చేస్తా? ఈ సర్వర్ లో నేను గిట్ అనే ఒక టూల్ ని ఇన్స్టాల్ చేసుకుని ఈ గిట్ తో నేను ఇక్కడికి ఇంటరాక్ట్ అయ్యి దీని నుంచి నేను కోడ్ ని తెచ్చుకుంటాను. ఈ ప్రాసెస్ నేను ఏమన్నాను? పుల్ అంటున్నా. నాకు ఎన్ని ఫైల్స్ పుల్ అవుతాయి? 3000 ఫైల్స్ పుల్ అవుతాయి. నేను ఈ ఫైల్ ని తీసుకుని ఏం చేస్తాను? ఈ ఫైల్స్ మీద బిల్డ్ అనే ఒక ప్రాసెస్ ని అప్లై చేసి ఓకే నేను అప్లికేషన్ జనరేట్ చేస్తాను. అప్లికేషన్ జనరేట్. ఈ అప్లికేషనే మీరు వాడే ఫేస్బుక్, మీరు వాడే ఫ్లిప్కార్ట్, మీరు వాడే గూగుల్, ఏదైనా సరే బ్యాక్ ఎండ్ లో కోడ్ రాయాలి, దాన్ని అప్లికేషన్ లా కన్వర్ట్ చేసుకోవాలి. మీకు ఉంటున్న ఇప్పుడు విండోస్ లో మీరు స్కైపీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నారు కదా. అవి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతాయి? EXE, MSI, .MSI, మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ ఇలా డౌన్లోడ్ అవుతాయి కదా. అవన్నీ ఏంటి అసలు? అవి అప్లికేషన్స్ జనరేట్ అవుతున్నాయి అంటే మైక్రోసాఫ్ట్ లో ఎవడో దానికి కోడ్ రాస్తున్నట్టేగా. కోడ్ రాసి వాడు కూడా SCM లో పుష్ చేస్తున్నట్టేగా. దాన్ని మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ తీసుకుని మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనే అప్లికేషన్ లా కన్వర్ట్ చేస్తున్నట్టేగా. అంటే వాడు కూడా బిల్డ్ చేయాల్సిందేగా. చాలా అవుతా రైట్. ఇలా కోడ్ నుంచి అప్లికేషన్ ని బిల్డ్ చేయడానికి మనం వాడే టూల్ నే ఏమంటాం అక్కడ? మావెన్ అంట. మావెన్ అనే బిల్డ్ టూల్ వాడి డెవలపర్ రాసిన కోడ్ ని తీసుకుని నేను నా మావెన్ చెప్తా, హలో బాస్ ఇక్కడ నా కోడ్ ఉంది, దీన్ని నువ్వు అప్లికేషన్ లా కన్వర్ట్ చేయి అనగానే అది ఆటోమేటిక్ గా బిల్డ్ అనే ప్రాసెస్ చేసి నాకు ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఆ ఫైనల్ అవుట్పుట్ ఏంటది? అప్లికేషన్. అయితే వాస్తవానికి మాట్లాడితే అక్కడ రాయకండి, తర్వాత పిక్ తీసుకుంది ఎన్నండి. ఫస్ట్ అయిపోయిన తర్వాత పిక్ తీసుకుంది. రైట్, అప్లికేషన్ జనరేట్ అయింది. సో నాకు ఇప్పుడు 2 టూల్స్ నేను నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమేమి టూల్స్ నేర్చుకోవాలి? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గిట్ నేర్చుకోవాలి, తర్వాత మావెన్ నేర్చుకోవాలి. అయితే మీరు ఇక్కడ బిల్డ్ అంటే ఏమంటున్నారు? డెవలపర్ రాసిన కోడ్ ని తీసుకొని అప్లికేషన్ లా కన్వర్ట్ చేస్తాను, దాన్ని నేను బిల్డ్ అంటున్నాను. దాన్ని బిల్డ్ అంటాను అని అంటున్నారు మీరు, అవునా? కానీ నిజంగా బిల్డ్ అంటే ఏదో మనం జస్ట్ అప్లికేషన్ జనరేట్ చేసేసి అప్లికేషన్ అక్కడ పెడితే కంప్లీట్ బిల్డ్ అయిపోయినట్టు కాదు. గుర్తుంచుకోండి. ఇప్పుడు బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడంటే అన్ని స్పేర్ పార్ట్ తీసుకొని ఫిట్ చేసి అక్కడ పెడితే బైక్ రెడీ అయినట్టు కాదు. దాన్ని టెస్ట్ చేయాలి, దాని సెక్యూరిటీ చెక్ చేయాలి, మైలేజ్ టెస్ట్ చేయాలి, స్పీడ్ టెస్ట్ చేయాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు కంప్లీట్ అసెంబ్లింగ్ ప్రాసెస్ అయినట్లు, అవునా కదా? అంతేగా? పర్ఫెక్ట్. అలానే మన అప్లికేషన్ జస్ట్ మావెన్ చేసి బిల్డ్ చేసి అక్కడ పడేస్తే బిల్డ్ అయిపోయినట్లు కాదు. ఆ జనరేట్ చేసిన అప్లికేషన్ స్టాండర్డ్స్ తో డెవలప్ అయిందా లేదా, సెక్యూర్డ్ గా రన్ అవుతుందా లేదా, దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీ టెస్ట్లన్నీ కరెక్ట్ గా రన్ అవుతున్నాయా లేవా అనేది వెరిఫై చేసి మనం సర్టిఫైడ్ అని ఇవ్వాలి. ఇస్తేనే మీకు ప్రాపర్ గా బిల్డ్ జరిగినట్టు. ఇప్పుడు మీరు ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ అప్పుడప్పుడు గమనించారా? QC సర్టిఫైడ్ అని, ఓకే అని చిన్న స్టిక్కర్స్ వస్తాయి, గమనించారా? దాని అర్థం ఏంటి? అసెంబ్లింగ్ అయిపోగానే రెడీ అవ్వదు. అది ఈ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళు ప్రూవ్ చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని, రైట్ లేదా? మరి ఇక్కడ కూడా మీరు సర్టిఫై చేయరా? చేయాలా వద్దా? అంటే చేసే పని లేదా? ఖచ్చితంగా చేయాలి. సో దీనికోసం మళ్ళీ ఫర్దర్ గా ఇంకొక 2-3 స్టెప్స్ ఫాలో అవుతాం. డెవలపర్ రాసే కోడ్, అసలు డెవలపర్ గాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టాండర్డ్స్ తో రాశాడా లేదా కోడ్? ఈడేమైనా పిచ్చి పిచ్చిగా కోడ్ రాశాడు అనుకో ఎట్లా రన్ అవుతుంది తెలుసా? అది గుర్తుందా? ఒకప్పుడు IRCTC రన్ అయ్యేది గందరగోళంగా. అట్లా ఉంటది కోడింగ్ స్టాండర్డ్స్ తో చేయకపోతే. మరి ఇప్పుడు ఎంత అప్లికేషన్ డెవలప్ చేసి పిచ్చి పిచ్చిగా వర్క్ అయింది అనుకో, అది ఉపయోగం ఏంటి?
కాబట్టి అప్లికేషన్ స్లోగా రన్ అవ్వకూడదు, అప్లికేషన్ ఎలా పడితే పిచ్చి పిచ్చికి ఎర్రర్స్ రాకూడదు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని మ్యాండేటరీ స్టెప్స్ చేస్తాం. ఏ స్టెప్స్ అంటే, ఫస్ట్ డెవలపర్ రాసిన కోడ్ అనేది స్టాండర్డ్స్ తో డెవలప్ అయిందా లేదా అని మనమే వెరిఫై చేస్తాం. దానికి మళ్ళీ ఆటోమేషన్ అప్రోచ్ లో సోనార్ క్యూబ్ అనే ఒక టూల్ ను వాడతాం. ఈ టూల్ కి ఏం చెప్తామంటే, ఇదిగో ఇదేరా నా డెవలపర్ రాసిన కోడ్ అని చెప్తే వాడు ప్రతి ఫైల్ ని వెరిఫై చేసుకుని, వాడికి ముందే రూల్స్ అన్ని ఇచ్చుంటాం, ఆటోమేటిక్ ఉంటాయి రూల్స్ అన్ని. వాడి రూల్స్ ప్రకారం, జావా రూల్స్ ప్రకారం వీడు కరెక్ట్ గా కోడ్ రాశాడా లేదా. బూతులు రాస్తే వెమ్మటే ప్రాసెస్ ఫెయిల్ అయిపోయి, అరే నువ్వు మళ్ళీ ఫిక్స్ చేసి పంపి అంటది కోడ్. అంటే ఇంకా నేను ముందుకు వెళ్ళనివ్వదు. ఎప్పటి వరకు? కంప్లీట్ క్లీన్ అయ్యేంత వరకు. ఎర్రర్స్ వచ్చినాయి అనుకో, నో బాస్ ఐఎమ్ నాట్ అలవింగ్ యూ అంటది. ఇదంతా చేసేది ఎవరు? మనం మాన్యువల్ గా కూర్చొని 1 by 1 1 by 5 చూడాలంటే, మనం కాదు డెవలపర్ చూడాలంటే ఒక ఫైల్ ని 3000 ఫైల్ చూసరికి 30 రోజులు అయింది. అందుకని మనం ఇలా మాన్యువల్ గా చూడకుండా టూల్ మీద డిపెండ్ అవుతాం. దీనికి ఏం టూల్ వాడతామని చెప్పాను? సోనార్ క్యూబ్ అనే టూల్ వాడతామని చెప్పాను. ఇదేం చేస్తాం? మనకి కోడ్ అనాలిసిస్ జరుగుతుంది. కోడ్ అనాలిసిస్ జరుగుతుంది. అనాలిసిస్ జరిగిన తర్వాత ఇది ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఈ రిపోర్ట్ ని సోనార్ క్యూబ్ లోనే ప్లేస్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ని సోనార్ క్యూబ్ లోనే ప్లేస్ చేస్తుంది. ఇప్పుడు డెవలపర్ గడు ఏం చేస్తాడో తెలుసా? ఇది ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చి ముందుకు వెళ్ళలేదనుకో, డెవలపర్ గడు మళ్ళీ ఇదిగో ఇక్కడ నుంచి ఈ రిపోర్ట్ ని వెరిఫై చేసుకొని మళ్ళీ ఏమున్నాయి దీంట్లో ఇష్యూస్ అని, మళ్ళీ ఇష్యూస్ ఉంటే దాన్ని మళ్ళీ ఫిక్స్ చేస్తే, మళ్ళీ పుష్ చేస్తే, మళ్ళీ పుల్ చేస్తే, మళ్ళీ బిల్డ్ జరిగి, మళ్ళీ ఈ ప్రాసెస్ కంప్లీట్ గా క్లీన్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. నో ఎండింగ్. సోనార్ క్యూబ్ నెక్స్ట్ ప్రాసెస్ మిమ్మల్ని ఎప్పుడు వెళ్ళనిచ్చిందంటే, అది కంప్లీట్ సాటిస్ఫై, ఓకే ఐఎమ్ గుడ్ అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళనిచ్చింది. అలానే అవ్వాలి. అది దట్స్ డ్యూటీ ఆఫ్ ఇట్. జరగాలి అలానే, అంతేగా? ఓకే, ఇక్కడ రిపోర్ట్ జనరేట్ అవుతుందని చెప్పే కదా, పర్ఫెక్ట్. సరే, ఈ స్టెప్ తో ఏమైంది? మనకి కోడింగ్ స్టాండర్డ్స్ తోనే జరిగింది అని ఒక నమ్మకం వస్తుంది. నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ. మీరు ఈ విషయం చెప్పండి నాకు. ఒరే, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లో నువ్వు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అమౌంట్ మొత్తం దుబ్బేస్తున్నారా అని ఎవరైనా మీకు చెప్పాడు అనుకో, పొర్రపాటుని కూడా దాంట్లో ఆర్డర్ ఇవ్వమను, అన్ని క్యాష్ ఆన్ డెలివరీ. అంతేగా? ఎప్పటి వరకు? మళ్ళీ మీరు ఫ్లిప్కార్ట్ నుండి నమ్మేంత వరకు. కరెక్టే కదా? ఏ అప్లికేషన్ అయినా సెక్యూర్డ్ అని మనకు నమ్మకం లేకపోతే, కాన్ఫిడెన్స్ లేకపోతే మనం దాన్ని యూజ్ చేస్తాం అసలు. మరి ఇక్కడ మీరు జనరేట్ చేసే అప్లికేషన్ కూడా సెక్యూర్డ్ అవ్వద్దా? మరి సెక్యూర్డ్ గా ఉందా లేదని మీరు వెరిఫై చేయొద్దా? చేయాలిగా. దానికోసం మళ్ళీ మనం ఏం చేస్తాం? ఫోర్టిఫై అనే ఒక టూల్ ను వాడి, బాస్ నేను జనరేట్ చేసిన అప్లికేషన్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుందా లేదా అని సర్టిఫై చేసుకుంటాం. దానికి ఏం టూల్ వాడతాం? ఫోర్టిఫై అనే టూల్ వాడతాం. ఫోర్టిఫై అనే టూల్ వాడి ఈ రిపోర్ట్ ని జనరేట్ చేస్తాం. ఇదేం చేస్తుంది? సెక్యూరిటీ స్కాన్ చేస్తుంది. రెండింటి కన్ఫ్యూజ్ అవ్వకండి. సోనార్ క్యూబ్ చెక్ చేసేదేమో స్టాండర్డ్స్, ఫోర్టిఫై చెక్ చేసేదేమో సెక్యూర్. రెండు డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండింటి పర్పస్ వేరు, రెండింటి టెస్టింగ్ వేరు, రెండింటి యూసేజ్ వేరు. కన్ఫ్యూజ్ అసలు అవ్వకండి. దీని తర్వాత సరే, కోడి స్టాండర్డ్స్ బాగానే ఉంది, సెక్యూరిటీ బాగానే ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? ఏదైతే అప్లికేషన్ డెవలప్, ఏ ఫంక్షనాలిటీ కోసం అయితే అప్లికేషన్ డెవలప్ అయిందో ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్ గా వర్క్ అవ్వాలి అంటే దాని మీద మాన్యువల్ టెస్టింగ్ అనే ఒక ప్రాసెస్ నార్మల్ గా జరుగుద్ది. ఎందుకు? ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదని వెరిఫై చేయడానికి. ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ రోజులు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే పోయినాయి కాబట్టి
ఆ మాన్యువల్ టెస్టింగ్ ఫేజ్ లో మనం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో నాకు తెలిసి చాలా మందిలో మీకు ఆటోమేషన్ ఫేమస్ టూల్ తెలుసు అనుకుంటున్నాను. అంటే నేమ్ అయినా అది మనకి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సెలీనియం అనే టూల్ మనం మన ప్రాసెస్ లో ఇంటిగ్రేట్ చేస్తాం. చేస్తే అది ఆటోమేటిక్ గా టెస్ట్ కేసెస్ రన్ చేసి రిపోర్ట్ ని జనరేట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా టెస్ట్ కేసు రన్ చేసి రిపోర్ట్ ని జనరేట్ చేస్తుంది. ఈ స్టెప్స్ మొత్తం జరిగితేనే కరెక్ట్ గా బిల్డ్ అయినట్లు గుర్తుంచు. అంతేగాని మాన్యువల్ బిల్డ్ చేసే అప్లికేషన్ అక్కడ పెడితే బిల్డ్ అయినట్టు కాదు. ఆ జనరేట్ అయిన అప్లికేషన్ స్టాండర్డ్స్ తో ఉండాలి, సెక్యూర్డ్ ఉండాలి, ప్లస్ ఓకే ఇవన్నీ జరిగిన తర్వాత ఓ మై గాడ్ థ్యాంక్ యూ అని చెప్పి మన అప్లికేషన్ మొత్తం పర్ఫెక్ట్ అనుకొని ఈ అప్లికేషన్ తీసుకెళ్లి వాళ్ళ లొకేషన్ లో బ్యాకప్ పెట్టుకుంటాం సేఫ్ గా. ఓకే దానికి మళ్ళీ ఈ అప్లికేషన్ బ్యాకప్ తీసుకోవడానికి చూడండి, ఇక్కడ మనం సోర్స్ కోడ్ బ్యాకప్ చేయడానికి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, మేనేజ్ చేయడానికి. అలానే ఈ అప్లికేషన్స్ కూడా మేనేజ్ చేయడానికి మనకి రిపాజిటరీ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ కూడా మనం నేర్చుకోవాలి, ఇంటిగ్రేట్ చేయాలి. దాని పేరే మీకు నెక్సస్. ఏం చేస్తాం దీంట్లో అప్లికేషన్ ని అప్లోడ్ చేస్తాం యాజ్ ఏ బ్యాకప్. ఇప్పుడు మీకు రియలిస్టిక్ ఒక సినారీ చెప్తా. అమాంతంగా ఉన్న పలంగా మీ ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్సైట్ క్రాష్ అయిపోయింది అనుకోండి, వాడు సింపుల్ గా మళ్ళీ అప్లికేషన్ ని వాడి నెక్సస్ లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ అర్థం చేసుకోండి. సో ప్రతి ఆర్గనైజేషన్ ఇలా బ్యాకప్స్ ఉంటాయి. అయిపోయింది కదా. ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమని పిలుస్తామో తెలుసా? నేమ్ ఏమని పిలుస్తాం? బిల్డ్ పైప్ లైన్ అంటాం. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం బిల్డ్ లో జరిగేదే. పైప్ లైన్ అంటేనేమో 1 by 1 స్టెప్స్ జరుగుతున్నాయి కదా, దాన్ని పైప్ లైన్ అంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కలిపితేనే బిల్డ్. మీకు రిపాజిటరీలో సేఫ్ గా అప్లికేషన్ బ్యాకప్ తీసుకున్న తర్వాతే మనం ఎస్ వీఆర్ కంప్లీట్లీ డన్ విత్ బిల్డ్ అని చెప్తాం. ఈ మధ్యలో ఏ స్టెప్ లో ఫెయిల్ అయినా మొత్తం మీ బిల్డ్ ఫెయిల్ అయిందని చెప్తాం. అంతేగాని ఓన్లీ మ్యాన్ ఫెయిల్ అయితేనే బిల్డ్ ఫెయిల్ అయినట్టు కాదు. ఈవెన్ సోనార్ స్టెప్ లో ఫెయిల్ అయినా బిల్డ్ ఫెయిల్ అయిపోయినట్లే. ఓకే ఇప్పుడు ఈ స్టెప్స్ ఎవరు రన్ చేస్తారు? మీరు కూర్చొని మాన్యువల్ గా రన్ చేస్తారు. ఎన్ని ప్రాజెక్ట్స్ రన్ చేస్తారు? ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తారు. అదే మీకు 5 ప్రాజెక్ట్స్ ఎట్ ఎ టైం రన్ చేయాలి, ఇలా సేమ్ ప్రాసెస్ 5 ప్రాజెక్టులు చేయాలి అంటే మీకు 5 చేతులు ఉన్నాయి కాబట్టి 5 ప్రాజెక్టులు చేయగలుగుతారు ఒకేసారి. అంతేగా? చేయలేరుగా. మాక్సిమం పైన కింద పడేస్తే 2 చేస్తారు 2 చేతులతో. అంతేగా? ఇలా చెప్పి మీ ఆర్గనైజేషన్ లో ఒరే రేపు పొద్దున మనం ఈ ప్రాసెస్ 10 ప్రాజెక్టులు చేయాలి ఎట్ ఎ టైం అనుకుంటే మీరు ఒక్కళ్ళే కూర్చొని 10 ప్రాజెక్టులు హ్యాండిల్ చేయగలుగుతారా మాన్యువల్ గా? దీన్ని చేయలేరుగా. అప్పుడు దీన్ని మాన్యువల్ గా చేయకుండా ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేయడానికి మనం ఒక టూల్ మీద డిపెండ్ అవుతున్నాం. ఏ టూల్ అది? దట్స్ కాల్డ్ జెన్కిన్స్. జెన్కిన్స్ అనేది డెవాప్స్ లో మెయిన్ సెంట్రల్ టూల్. మీ ఓవరాల్ ప్రాసెస్ మొత్తం జరిగేది ఈ ఆటోమేషన్ ద్వారానే. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుంది? నేనేం చెప్పాను మీకు? మాన్యువల్ గా జరగకూడదని చెప్తున్నాగా. మరి ఆటోమేషన్ లో ఎప్పుడు రన్ చేయాలని జెన్కిన్స్ ఎలా తెలుసు అంటే చాలా సింపుల్. డెవలపర్ అనేవాడు ఎప్పుడైతే కోడ్ ని ఎస్సిఎం టూల్ లోకి మాడిఫై చేశాడో ఎస్సిఎం టూల్ ఏం చేస్తా తెలుసా? ఓ మై ఫ్రెండ్, ఎవడో కోడ్ మాడిఫై చేశాడు, నువ్వు ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయి అని జెన్కిన్స్ చెప్పుద్ది. గిటబ్ అయినా బిట్ బకెట్ అయినా చెప్తే ఇంకా ఆటోమేటిక్ గా ఈ స్టెప్స్ అన్ని 1 by 1 ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఒక రోజులో ఈ ప్రాసెస్ ఎన్నిసార్లు జరగచ్చు? డెవలపర్ ఎన్నిసార్లు కోడ్ మాడిఫై చేస్తే అన్నిసార్లు జరగచ్చు. ఇలా డెవలపర్ కోడ్ మాడిఫై చేసి గిటబ్ లో కానీ బిట్ బకెట్ లో కానీ పుష్ చేయగానే అది జెన్కిన్స్ కి ఆటోమేటిక్ గా ఇంటిమేట్ చేయాలి అనే ఇంటిగ్రేషన్ మీరు చేశారు అంటే మీరు సిఐ ఎనేబుల్ చేసినట్లు. దట్స్ కాల్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇందాక బిల్డ్ పైప్ లైన్ చెప్పా. ఎప్పుడు అది? మాన్యువల్ ప్రాసెస్ లో. అప్పటికి జెన్కిన్స్ లేదు.
మీరు జెన్కిన్స్ యూజ్ చేసి ఆటోమేట్ చేస్తే అప్పుడు దాన్ని సిఐ అనాలి. ఓకే, దట్స్ కాల్డ్ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. దట్స్ కాల్డ్ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. అయిపోయిందిగా, మీ అప్లికేషన్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా నెక్సెస్ లో ఉందిగా. ఇప్పుడు దీన్ని ఆటోమేషన్ టెస్టింగ్ లో కవర్ చేయలేని కొన్ని సినారియోస్ ఉంటాయి. అవి టెస్టింగ్ చేయడానికి మాన్యువల్ టెస్టింగ్ పంపించాలి, క్లయింట్ వ్యాలిడేషన్ పంపించాలి, డెవలపర్ గారు ఒక రౌండ్ ఆఫ్ టెస్టింగ్ చేసుకుంటాడు, తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలి. ఇన్ని లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ జరగాలిగా. ఆ టెస్టింగ్ జరగడానికి మనం ఏం చేస్తామంటే ఈ నెక్సెస్ లో ఉన్న అప్లికేషన్ ని తీసుకొని మనము ఎక్కడైతే అప్లికేషన్ టెస్టింగ్ జరగాలంటే ఈ అప్లికేషన్ ఎక్కడ రన్ అవ్వాలో ఆ ప్లాట్ఫామ్ లోకి అప్లికేషన్ ని రిలీజ్ చేస్తాం. ఎందుకు రిలీజ్ చేస్తాం? టెస్టర్ అనేవాడు ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలిగా. రిలీజ్ చేయడం అంటే మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బైక్ ఉంది, బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎక్కడ ముంబైలో అయింది. ఇప్పుడు బైక్ రిలీజ్ చేయడం అంటే అర్థం ఏంటి? పేపర్లో యాడ్ చేసుకుంటే రిలీజ్ అయిపోయినట్టేనా? అర్థం ఏంటి చెప్పండి? బైక్ రిలీజ్ అవడం అర్థం ఏంటి? షోరూమ్ లో అవైలబిలిటీ ఉండాలి. నువ్వు బైక్ ని తీసుకొచ్చి షోరూమ్ లో పెడితే మనం వెళ్ళినప్పుడు ఆ షోరూమ్ లో బైక్ ఉంటే అప్పుడు రిలీజ్ అయినట్లు, అంతేనా కదా? మరి ఇక్కడ కూడా అప్లికేషన్ తీసుకెళ్ళి నువ్వు నెక్సెస్ లో పెట్టుకొని భలే భలే రిలీజ్ అయిపోయిందంటే కుదురుతా? ఏం చేయాలి? టెస్టర్స్ కి అప్లికేషన్ యాక్సెస్ చేసుకునే దగ్గర మనం ప్లేస్ చేయాలి, వాళ్ళు యాక్సెస్ చేసుకోగలగాలి. ఆ ప్రాసెస్ ఏమంటాం మనం? రిలీజ్ అంటాం. ఎక్కడికి రిలీజ్ చేస్తాం? ప్లాట్ఫామ్ మీదకి రిలీజ్ చేస్తాం. ఈ జావా అప్లికేషన్ రన్ అవ్వడానికి సపోర్ట్ చేసే టూల్స్ నే మనం ప్లాట్ఫామ్స్ అంటాం. ఓకే, ఇలా మనకి ఏం టూల్స్ ఉన్నాయి అసలు మార్కెట్ లో అంటే జావా అప్లికేషన్స్ లో కూడా మనకి 2 డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. మీకు తర్వాత డీటెయిల్ గా చెప్తా. మీకు మొనోలిథిక్ ఆర్కిటెక్చర్ అండ్ మైక్రో సర్వీస్ అని ఉంటుంది, తర్వాత చెప్తా మీకు. దాన్ని సింపుల్ గా అర్థం కావడానికి ఓల్డ్ ఆర్కిటెక్చర్, న్యూ ఆర్కిటెక్చర్ అనుకోండి ప్రస్తుతానికి. దాని గురించి ఇంకా డీటెయిల్ తర్వాత వెళ్దాం. ఓల్డ్ ఆర్కిటెక్చర్ అండ్ న్యూ ఆర్కిటెక్చర్ అనుకోండి. మీరు గనక మీ ఆర్గనైజేషన్ లో ఓల్డ్ ఆర్కిటెక్చర్ గనక యూజ్ చేస్తున్నారు అంటే దాని అర్థం మీరు ఏం యూజ్ చేస్తున్నట్టు తెలుసా? టామ్ క్యాట్ యూజ్ చేస్తున్నట్లు. టామ్ క్యాట్ కానీ దాని కాంపిటేటర్ కానీ. అదే మీరు కనుక ఫాలో అయ్యేది న్యూ ఆర్కిటెక్చర్ అయితే అక్కడ ఏమి చేస్తారు తెలుసా? డాకర్ అండ్ క్యూబర్నెటిస్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి టెస్టింగ్ జరుగుతాయి అని చెప్పాను? డెవలప్మెంట్ టెస్టింగ్ జరుగుద్ది, ఇక్కడికి అప్లికేషన్ రిలీజ్ చేయాలి. తర్వాత క్యూఏ ఎన్వైరన్మెంట్, ఇక్కడికి అప్లికేషన్ రిలీజ్ చేయాలి. తర్వాత క్లయింట్ వ్యాలిడేషన్, ఇక్కడికి అప్లికేషన్ రిలీజ్ చేయాలి. దాని తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇక్కడికి అప్లికేషన్ రిలీజ్ చేయాలి. ఇవన్నీ టెస్టింగ్సే. ఇక్కడికి మీరు అప్లికేషన్ రిలీజ్ చేస్తే గానీ టెస్టర్స్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకొని టెస్ట్ చేయలేరు. టెస్ట్ చేసి వాళ్ళు ఓకే అని సర్టిఫైడ్ ఇస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. మరి మీరు ప్రాజెక్ట్ ని ఎవరి కోసం అయితే డెవలప్ చేస్తారో వాళ్ళు టెస్ట్ చేసుకోవద్దా? ఇప్పుడు ఇన్ఫోసిస్ వాడు ఐసిఐసిఐ బ్యాంక్ కోసం పనిచేస్తాడు అనుకో, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ టెస్ట్ చేయకుండానే వీటి తీసుకెళ్ళి ప్రొడక్షన్ లో పెడతాడా? ఇప్పుడు మీరు బైక్ రిపేర్కి ఇచ్చారనుకో, మీరు ఓకే చెప్పకుండానే మెకానిక్ అప్పు అయిపోయింది అంటాడా? మీరు ఓనర్, మీరు ఓకే చెప్పాలి కదా, అంతే కదా? ఇలా అప్లికేషన్ రిలీజ్ చేయటం అంటే అర్థం ఏంటంటే టెస్టర్స్ కానీ క్లయింట్స్ కానీ అంటే ఎవరైతే యూజర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు యాక్సెస్ చేసుకోగలగాలి. అక్కడికి మీరు అప్లికేషన్ ప్లేస్ చేయాలి యాక్సెస్ చేసుకునే దగ్గర. దాన్ని మీరు రిలీజ్ అంటారు. అప్లికేషన్ రిలీజ్ చేయడానికి ఏం కావాలి? బైక్ రిలీజ్ చేయడానికి షోరూమ్ కావాలి, బికాస్ షోరూమ్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. మరి జావా అప్లికేషన్ రిలీజ్ చేయాలంటే దీన్ని సపోర్ట్ చేయడానికి కూడా ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్సే టామ్ క్యాట్, డాకర్, క్యూబర్నెటిస్. అంటే వాటి మీద ఈ అప్లికేషన్ రన్ అవుతుంది, అప్పుడు మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నెక్సెస్ లో నుంచి అప్లికేషన్ తీసుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి రిలీజ్ చేసేది ఎవరు? ఇక్కడ మీరు నేర్చుకోబోయే టూలే ఏం టూల్? ఇది యాన్సిబుల్. ఈ వ్యాలిడేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు జెన్కిన్స్ లో మీరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేశారు కదా, దాని తర్వాత ఆటోమేటిక్ గా ఈ అప్లికేషన్ కూడా రిలీజ్ చేయి అని మనం చెప్పామనుకో, జెన్కిన్స్ చేస్తుంది అది కూడా. ఆ ప్రాసెస్ ఏమంటాం తెలుసా మనం? కంటిన్యూస్
డెలివరీ. కంటిన్యూస్ డెలివరీ. ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇదే అప్లికేషన్ తీసుకెళ్ళి నెక్స్ట్ మీరు ప్రొడక్షన్ లోకి రిలీజ్ చేస్తే, అంటే ప్రొడక్షన్ అంటే ఏంటి, మళ్ళీ ఇది కూడా టామ్క్యాట్ కానీ డాకర్ కానీ ఇది కూడా ప్లాట్ఫామే. టామ్క్యాట్ కానీ డాకర్ కానీ క్యూబర్నెటిస్ కానీ ఏదైనా ఉంటది, దీంట్లోకి అప్లికేషన్ రిలీజ్ చేయాలి. ఇలా దీంట్లోకి అప్లికేషన్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా దీన్ని మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. ఇప్పుడు మీకు అర్థమైందేమో డెలివరీకి డిప్లాయ్మెంట్కి తేడా. డెలివరీ అంటేనేమో అప్లికేషన్ ని టెస్ట్ ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ చేయటం. డిప్లాయ్మెంట్ అంటేనేమో అప్లికేషన్ ని ప్రొడక్షన్ లోకి రిలీజ్ చేయటం. అది డిఫరెన్స్ రెండింటికి. డెలివరీ అంటే టెస్ట్ రిలీజ్, డిప్లాయ్మెంట్ అంటే ప్రొడక్షన్ రిలీజ్. ఈ అప్లికేషన్ తీసుకొచ్చి మీరు ఇక్కడ రిలీజ్ చేశారు అంటే యాజ్ ఏ పబ్లిక్ యూజర్ మీరు ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు మీరు ఫేస్బుక్ వాడుతున్నారు అంటే ఫేస్బుక్ అప్లికేషన్ ఇక్కడ రన్ అవుతుందని అర్థం. ఓకే, దాని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ జరుగుతుందని అర్థం. మీరు ఫేస్బుక్ అప్లికేషన్ యూజ్ చేస్తారంటే మీరు ఉండేది ఎక్కడ, ఇక్కడ. దాని బ్యాక్గ్రౌండ్ లో ఇంత ప్రాసెస్ జరిగితే గానీ మీరు ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయలేరు. ఇప్పుడు మరి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేస్తే ఈ ప్రాసెస్ ఎప్పుడెప్పుడు రన్ అవుతుందో మీకు తెలియాలిగా, తెలియాలక్కర్లేదా? అందుకని మనం ఏం చేస్తాం తెలుసా, ఫర్దర్ స్టెప్ వచ్చేసి మనం నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటాం. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం బార్ లో ఉండొచ్చు, పబ్ లో ఉండొచ్చు, మనకు అనవసరం. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగితే అప్పుడు నాకు నోటిఫికేషన్ పంపించు అంటాం. మీరు ఇలా 150 ప్రాజెక్ట్స్ అయినా ఆటోమేట్ చేయొచ్చు. మీకు 150 సక్సెస్ నోటిఫికేషన్ వచ్చినాయి అనుకో, యూ విల్ స్టిల్ కంటిన్యూ డాన్సింగ్ ఇన్ ద పబ్. లేదనుకో బిల్ కట్టేసి ఇంటికి వచ్చి లాగిన్ అయ్యి ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అని మనమే ఫిక్స్ చేయాలి. సో నోటిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఒకసారి మనం ఆటోమేట్ చేసాం అనుకో, ఇంకా మన సిస్టమ్ ముందు కూర్చోనక్కర్లా, ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది ప్రాసెస్ మొత్తం. మళ్ళీ మీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు, ఏదైనా ఫెయిల్ అయితే, లేకపోతే పర్పస్ఫుల్ ఏమైనా చేంజ్ చేయాలంటే, లేకపోతే కొత్త ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ చేయాలంటే అప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. లేకపోతే రోజుకి 20 కాదు 200 సార్లు రన్ అవ్వండి, మీకేంటి ప్రాబ్లం? యాజ్ లాంగ్ యాజ్ సక్సెస్ అవుతుంటే మీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? ఓకే, ఇప్పుడు మీరు ఈ టూల్స్ మొత్తాన్ని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో రేపు నేర్చుకోవాలి. మరి ఆర్గనైజేషన్ లో ఈ టూల్స్ మొత్తాన్ని మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు? సర్వర్స్ మీద. ఆ సర్వర్స్ ఎక్కడ రన్ అవ్వాలి? క్లౌడ్ లో రన్ అవ్వాలి. కాబట్టి మీరు ఏం నేర్చుకుంటున్నారు? క్లౌడ్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నారు? AWS నేర్చుకున్నారు. ఇక్కడ మనం సెటప్ చేసిన సెటప్ మొత్తం మనం క్లౌడ్ లో చేస్తాం. క్లౌడ్ లేకముందు అంటే మళ్ళీ మీరు రాంగ్ ఆలోచించమాకండి. ఇదేంటి ఎట్లా చెబుతాడు డెవాప్స్ అంటే మళ్ళీ క్లౌడ్కేనా అనమాకండి. మళ్ళీ క్లౌడ్ కంటే ముందే డెవాప్స్ ఉంది. నాన్ క్లౌడ్ అయినా వాడచ్చు మనం. ఇప్పుడు మనం నేర్చుకోవాలి క్లౌడ్ మీద. ఎందుకంటే మనకు క్లౌడ్ కావాలి, డెవాప్స్ రెండు కావాలి కదా మనకి. అది ఈ టూల్స్ తో పాటు మనం వేరే టూల్స్ కూడా, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంతా లైనక్స్ నేర్చుకుంటాం, మానిటరింగ్ టూల్స్ మొత్తం నాగియోస్ నేర్చుకుంటాం, కాన్ఫిగరేషన్ కోసం టెరాఫార్మ్ నేర్చుకుంటాం, ప్లస్ యాన్సిబుల్ కూడా. ఇవే స్క్రిప్టింగ్ నేను చెప్పాను కదా మీకు, కోడింగ్ ఉండదు, స్క్రిప్టింగ్ రాస్తామని చెప్పా కదా. యాన్సిబుల్ ఒకటి, టెరాఫార్మ్ ఒకటి, ఇవి చిన్న చిన్న స్క్రిప్ట్లు ఉంటాయి. యామెల్ ఫార్మాట్ చాలా ఈజీ, డోంట్ వరీ. అంతేగాని కోడింగ్ ఎక్కడ ఉండదు. కోడింగ్ కి స్క్రిప్టింగ్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఓకే, ఈ టూల్స్ అన్ని నేర్చుకుంటాం. ప్రాసెస్ లో వచ్చేసరికి మనం SDLC ప్రాసెస్ నేర్చుకుంటాం, అజైల్ ప్రాసెస్ మనం ఫాలో అయ్యేదే అజైల్. ఓకే, ఈ టూల్ సెట్ అంతా మనకి కావాలి. ఇది ఓవరాల్ గా డెవాప్స్ అంటే ఆర్గనైజేషన్ లో జరిగే ప్రాసెస్. దీనికి మీరు ఇంటర్నెట్ లో ఎత్తుక్కొని ఎన్ని కలర్స్ అయినా పెట్టుకోండి, ఎన్ని సర్కిల్స్ అయినా గీసుకోండి, ఎన్ని డాన్స్ అయినా వేయండి, ఎండ్ ఆఫ్ ద డే ప్రతి వాడు మూసుకొని ఇదే ఫాలో చేయాలి. ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. దీన్ని ఎలా పవర్ పాయింట్ లో ఎలా ప్రజెంట్ చేస్తారనేది ఇంకా మీ ఇష్టం. అంటే జనాలు గూగుల్ అట్లా చేస్తారనమాట. దీన్ని అడిదిప్పి ఇడిదిప్పి యారోస్ పెట్టి అడిపెట్టి ఇడిది ఏదో చెబుతూ ఉంటారు. ఓకే, అసలు డెవాప్స్ అంటే జరిగే ప్రాసెస్ మొత్తం ఇది. మన రెస్పాన్సిబిలిటీ కోడింగ్ తర్వాత
CI కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది మనమే మేనేజ్ చేయాలి. ఈ సెటప్ మొత్తాన్ని మనమే క్లౌడ్ లో సెటప్ చేయాలి. క్లౌడ్ లో ఏమైనా ఇష్యూస్ వస్తే మనమే ఫిక్స్ చేయాలి. ఓకే, ప్లస్ ఈ సర్వర్స్ మొత్తం రన్ అయ్యేది లైనెక్స్ మీదే. విండోస్ మన కోర్సులో ఎక్కడ టచ్ కూడా చేయం అసలు. నేను టచ్ చేయడం కాదు, ఒక 15 రోజులు అయితే మీరే టచ్ చేయరు. ఇంకా ఒక 15 రోజులు లైనెక్స్ అలవాటు పడ్డారనుకో, విండోస్ అసలు మీ మైండ్ లో కూడా రాదు. ఇంకా అంత స్వీట్గా ఉంటుంది లైనెక్స్. కాబట్టి మీరే చూడండి, 15 రోజుల తర్వాత మాడదు. తర్వాత మిమ్మల్ని నేను వెళ్ళి అసలు విండోస్ అనేది మీకు ఆలోచనలో కూడా రాదు. తర్వాత ఆటోమేటిక్గా లైనెక్స్ అని వచ్చేసింది మైండ్ లో. అంత స్వీట్గా ఉంటుంది లైనెక్స్ వైస్. మనం నేర్పుతాం అది, డోంట్ వరీ. ఇవి మనం నేర్చుకోబోయే టూల్ సెట్ అండ్ డెవాప్స్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మీ టర్న్. ఇప్పుడు అడగండి క్వశ్చన్స్, అర్థమైంది కాబట్టి. What is now the Selenium